ముందుగా ధ్యాన గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, అదేవిధంగా కళల ద్వారా ఎంతో ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్న వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అదేవిధంగా ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ సప్త కిరణాలు. ఈ యొక్క సప్త కిరణాలు అన్న టాపిక్ టార్కం సెరాయిడ్ గారు అందించిన యొక్క జ్ఞానము వంశీ సార్ మనకు అందించారు. ఈ అద్భుతమైన జ్ఞానం గురించి మనము తెలుసుకోబోతున్నాం. అందుకు టార్కం సెరాయిడ్ గారికి కూడా ఒకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం మాస్టర్స్. ఈ సప్త కిరణాలు మనకు ఎందుకు ఉపయోగపడతాయి మెయిన్గా అంటే, మనం మాధవుడు అవ్వాలంటే, జీవితం చక్కగా అద్భుతంగా సాగాలి అంటే, మన జీవితం సుసంపన్నం చేసుకోవాలి అంటే, ఈ 7 కిరణాలు మనలో మనం ఇంకించుకోవాలన్నమాట. అంటే ఈ 7 కిరణాలు ఎప్పుడైతే మనము చక్కగా డెవలప్ చేసుకొని, యాక్టివేట్ చేసుకొని, చక్కగా దాంట్లో ఉంటూ దా వాటి వాటితో పాటు ప్రయాణం చేస్తూ ఎప్పుడైతే మనము మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మనము మానవుడి నుంచి మాధవత్వంలోకి వస్తామనమాట. నిన్నటి రోజున మనకు మేడము 3 పాయింట్స్ చెప్పారు. అయితే అవేంటి అంటే, ఈ సప్త కిరణాలలో ఆత్మస్థైర్యం, అనురాగం, కరుణ, క్రియాశీల మేధస్సు, ఈ 3 పాయింట్స్ గురించి నిన్నటి క్లాస్‌లో తెలుసుకున్నాం. మిగతా 4 పాయింట్స్ ఈరోజు తెలుసుకుందాం. నాలుగవది ఏంటంటే శాస్త్రీయంగా ఆలోచించడం. శాస్త్రీయంగా ఆలోచించడం అన్నది చాలా ప్రధానమైనది. చాలామంది ఏంటంటే ఇది చాలా చిన్న పాయింట్ అనుకుంటాం. కానీ కాదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. శాస్త్రీయంగా ఆలోచించకపోతే ఏమవుతుందంటే, మన జీవితం ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోతుందనమాట. శాస్త్రీయత లేకపోతే మనం చాలా గుడ్డివాళ్ళమైపోతాం. మనం చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి ఒక్క పనిలో కూడా శాస్త్రీయత ఉంటుంది. ఎంతో నిగూఢంగా ఉంటుంది ఆ శాస్త్రీయత అన్నది. ఎప్పుడైతే ఆ శాస్త్రీయత పరంగా ఉన్న ఆ యొక్క జ్ఞానం మనకెప్పుడైతే అర్థమవుతుందో, ఆ పనిని ఇంకా శ్రద్ధగా, ఇంకా అద్భుతంగా మనం చేస్తామనమాట. అందుకే ప్రతి ప్రతి పని కూడా శాస్త్రీయంగా చేయడం మనము హ్మ్. ట్రై చేయాలనమాట. అంటే ఏదైనా ఒక ఒక సి ఏదైనా ఒకటి ఇంట్లో ఒక పండగ కావచ్చు, లేదంటే ఒక పెళ్లి కావచ్చు, ఒక కార్యక్రమం కావచ్చు, ఏవైనా సరే, ఏవైనా చేస్తున్నాము అంటే వాటిలో ఎంతవరకు శాస్త్రీయంగా ఉన్నాము. ఎవరో ఏదో చెప్పారు, ఏదో మూఢనమ్మకంగా చేస్తున్నాము కాదు. దానిలో ఉన్న నిగూఢమైన ఆ శాస్త్రీయపరమైన జ్ఞానం తెలుసుకున్నప్పుడు, దానిని మనం ఇంకా చక్కగా మనం చేస్తామనమాట. అయితే ఇది ఇంకా క్లియర్‌గా అర్థం కావాలంటే మాస్టర్స్, బిడ్డ పుట్టిన తర్వాత ఆహ్, బొడ్డుది ఉంటుంది గదా! ఆ బొడ్డు పేగును కొద్దిగా కట్ చేసి, ఆ ముక్కను ఆహ్, రాగి లేదా వెండి ఆహ్, దాంట్లో చుట్టి దాన్ని లాక్ చేసి, దానిని ఆ చిన్నగా పుట్టిన బాబు ఎవరిదైతే ఉందో వాళ్ళ మొలత్రాడుకు కడతారనమాట. అయితే ఇలా ఈ ఈ ఇలా పూర్వకాలంలో చేసేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో వీటిని ఈ విధంగా అంటే ఆ యొక్క జీవకణాలు, ఆ జీవకణాలను బ్యాంకులో దాచిపెడతారు. అంటే దీనికి సంబంధించిన బ్యాంకు వేరే ఉంటుంది. దానిలో దాచిపెడతారు. దానికి చాలా ఖర్చవుతుందనమాట. పిల్లలకి ఎప్పుడైనా సరే, ఏదైనా సరే జబ్బు వస్తే ఆ జీవకణాల్లో ఉన్న జీవం తీసి వారికి ఇచ్చి పిల్లలని కాపాడతారు. వారి ఇమ్యూనిటీని పెంచడానికి ఈ కణాలు చక్కగా సహాయపడతాయి. అయితే ఇప్పటికి కూడా చాలా పల్లెటూర్లలో ఇది చేస్తూ ఉంటారు. వాళ్ళు తెలియకుండా చేస్తుంటారు అశాస్త్రీయంగా నిజం చెప్పాలంటే. కానీ వాళ్ళేం చేస్తారు అంటే ఆహ్, ఆహ్, పిల్లలకు ఆ మొలత్రాడుకు కట్టుంటారు కదా! వాళ్ళకి ఏదైనా అర్థం కాని జబ్బులు, ఇంకా ఏం చేయాలో ఆహ్, చేయలేని పరిస్థితుల్లో ఆ టైంలో ఏం చేస్తారంటే, వాళ్ళు ఆ మొలతాడుకు కట్టిన ఆ యొక్క బొడ్డు తాడు ఉంటుంది కదా! దానిని కొద్దిగా నీళ్ళేసి ఇలా దాన్ని రాకుతారనమాట. కొద్దిగా బండ మీద అలా రాకి గంధంలాగా తీస్తారు. దానిని ఆ పిల్లలకు నాకిస్తారనమాట. అలా నాకించడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఆ యొక్క జబ్బు నుంచి ఆటోమేటిక్‌గా బయటికొస్తారు. అది మన దగ్గరే ఉంటుంది. మనం పుట్టినప్పుడు మన యొక్క బొడ్డు తాడులో ఆ యొక్క జీవకణాలన్నవి సంపూర్ణంగా మన దగ్గరే ఉంటుంది. కానీ ఇది ఏమైంది అంటే అశాస్త్రీయంగా ఊరికే ఏదో ఆహ్, ఆహ్, హ్మ్.
ఏదో కట్టాలంట, మూఢనమ్మకంగా అయిపోయింది. ఏదో కట్టాలంట, పెట్టుకోవాలంట, దాచిపెట్టుకోవాలంట. అది ఏం చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఏ ప్రాసెస్ తెలీదు. ఎప్పుడైతే మనము ఏదైనా సరే ఎందుకు చెయ్యాలి? ఏ ఆహ్, ఇది చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏంటి అన్నది ఎప్పుడైతే మనం శాస్త్రీయ పరంగా ఆలోచిస్తామో, శాస్త్రీయ పరంగా చేస్తామో, దానిని ఇంకా చక్కగా సద్వినియోగపరంగా చేసుకుంటూ, ఇంకా చక్కగా ఆ పనిని చేస్తామనమాట. ఇలా ప్రతి ఒక్క పనిలోనూ, ప్రతి ఒక్క కార్యక్రమాల్లోనూ కూడా శాస్త్రీయత ఉంటుంది. మీరు ఆ విషయాలను శాస్త్రీయంగా ఆలోచించాలి ఎప్పుడు కూడా. ఎప్పుడైతే శాస్త్రీయంగా ఆలోచించడం ప్రారంభిస్తామో, ఆటోమేటిక్‌గా దారులు దొరుకుతాయి. వాటికి సంబంధించిన ఆ నాలెడ్జ్‌ను దీంట్లో ఏముంది? దీనికి సంబంధించి నేనేం తెలుసుకోవాలి? దీ దీ ఈ ఇందులో ఉన్న శాస్త్రీయత ఏంటి? అని ఎప్పుడైతే మనము తెలుసుకోవడానికి ప్రారంభం చేస్తామో, ఆటోమేటిక్‌గా మనకు ఆ యొక్క జ్ఞానం అన్నది తెలుస్తూ ఉంటుంది. మీ చైతన్యం పెరగాలంటే ఆటోమేటిక్‌గా మీరేం చేయాలి అంటే శాస్త్రీయంగా ఆలోచించాలి. ప్రతి ఒక్క విషయం పట్ల, ప్రతి ఒక్క పని పట్ల, ప్రతి ఒక్క కర్మ పట్ల ఏదైనా సరే అన్నీ కూడా శాస్త్రీయంగా ఆలోచించాలి. నెక్స్ట్ పాయింటు అన్న మాట మీద నిలబడడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అన్నమాట. అన్న మాట మీద నిలబడడం. చాలా మందికి తెలుసు. ఇది అన్న మాట మీద నిలబడాలి. ఒకరికి మనం ప్రామిస్ చేశామంటే, ఆ ప్రామిస్‌ని తప్పొద్దు, చేయొద్దు అని చాలా మందికి తెలుసు. కానీ ఏం చేస్తుంటారు చాలామంది ఊరికే మాట వరసకి అంటుంటారు. కానీ మాట మీద నిలబడడం, చేయడం దాన్ని దాటేస్తుంటారు ఆ సమయానికి. కానీ అలా చేయకూడదు. ఇక్కడే మనిషి యొక్క పతనం అన్నది అంటే మనిషి యొక్క కాంతి అంతా కూడా పోగొట్టుకునేది ఈ యొక్క మాట విషయంలోనే జరుగుతుందంట. అందుకని మాట అత్యంత విలువైనది. ఆ మాట మీద నువ్వే నిలబడలేకపోతే కాంతి కిరణాలలో ప్రధానమైనది ఆటోమేటిక్‌గా పోయినట్టే అవుతుంది. కాబట్టి అన్న మాట మీద నిలబడడం అన్నది చాలా చాలా ప్రధానమైన అంశం. దీనికి ఎగ్జాంపుల్‌గా భీష్ముడు. భీష్ముడు ఏం చేస్తాడంటే, వాళ్ళ తండ్రి శంతనుడికి మాట ఇస్తాడు. నాన్న నేను ఈ యొక్క రాజ్యం సుభిక్షితంగా ధర్మ మార్గంలో ఉన్నప్పుడే నేను నా శరీరాన్ని వదిలిపెడతాను. అంతవరకు నేను నా శరీరాన్ని వదిలిపెట్టను అని చెప్పేసి వాళ్ళ నాన్నకి మాట ఇస్తాడు. ప్రామిస్ చేస్తాడు. అయితే మహాభారత యుద్ధ సంగ్రామంలో ఆయనకేమవుతుందంటే, ఆయన శరీరం అంతా కూడా బాణాలు వేస్తారు. అంటే ఇంకా ఆయన ఎంతో శక్తిమంతుడు. అలా వేస్తే కానీ ఆయన ఆ ఆయుధాలను అన్నిటిని వదిలేసి అలా ఉండిపోగలుగుతాడు. అందుకనే ఆయనకి అంత శరీరమంతా బాణాలు వేస్తారు. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ శరీరం నుంచి బాణాలను తీస్తే శరీరం ఛిద్రమవుతుంది కాబట్టి, ఆ శరీరాన్ని ఆ యొక్క బాణాల మీద అలా పండబెడతారనమాట. అలా ఎప్పుడైతే పండబెడతారో ఇప్పుడు చూడండి మనకేదైనా ఒక చిన్న సూది కుచ్చుకుంటేనే ఎంతో నొప్పి. కంటిన్యూగా ఎన్నో బాణాలు శరీరం మీద కుచ్చుకొని ఉన్నాయి. రక్తం ధారలాగా కారుతుంది. అయినా సరే ఆయన శరీరాన్ని వదిలిపెట్టాడనమాట. ఎందుకు వదిలిపెట్టాడంటే చాలామంది ఏంటంటే ముహూర్తం కోసం ఎదురు చూస్తుంటారు. ముహూర్తం కోసం ఎదురు చూసాడు భీష్ముడు అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆహ్, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం ముహూర్తం చూసుకుంటామా ఎవరమైనా? ఆ టైంలో దాని గురించిన ఆలోచన ఉంటుందా? ఉండదు కదా మాస్టర్స్. ఆయన చేసింది ఏంటంటే, ఆయన ఆలోచించిన విషయం ఏంటంటే, నేను నా తండ్రికి మాట ఇచ్చాను. నా రాజ్యం ధర్మ మార్గంలో ఉన్నప్పుడే నేను నా శరీరాన్ని వదిలిపెడతాను అన్న ప్రామిస్ చేశాను. కాబట్టి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. కరెక్ట్‌గా లేదు. అధర్మంగా ఉంది. అంతా కూడా కౌరవుల చేతిలో ఉంది. అంతా అధర్మంగా ఉంది. కాబట్టి ఆయన ఏంటి అంటే మహాభారత సంగ్రామం అంతా కంప్లీట్ అయిపోయి రాజ్యము పాండవులకి వచ్చిన తర్వాతనే ఆయన తన శరీరాన్ని వదిలిపెడతాడనమాట. యాక్చువల్‌గా ఏంటంటే ఆ బాధను చూడలేక స్వయంగా ఆ శంతన మహారాజు భీష్ముడి తండ్రే కిందికి వచ్చి "అయ్యా నువ్వు నాకే కదా మాట ఇచ్చింది. నేను నీ బాధను చూడలేకపోతున్నాను. దయచేసి నువ్వు నీ ప్రాణాలు వదిలేయి. నాకేం పర్వాలేదు. నేను ఇచ్చిన మాటను వదిలిపెడతాను. ఏం కాదు అన్నా కూడా ఆయన నిరాకరిస్తాడు. లేదు. నేను మాటంటే మాటే. నేను నా మాట మీద నేను నిలబడతాను. అంటే ఆహ్, ఆద్ ఆ సమయంలో ఆ చివరి సమయంలో ఆ నరకంలో కూడా ఆయన అంతగా తన మాటను నిలబెట్టుకున్నాడు. మనం ఎలా ఉన్నాము? ఒక్కసారి
మనం చెక్ చేసుకోవాలి. నిరంతరం చెక్ చేసుకోవాలి. మనం ఏదైనా ఒక మాట ఇచ్చాము అంటే, ఆ మాట మీద నేను నిలబడ్డానా లేదా? నేను కరెక్ట్‌గా చేస్తున్నానా లేదా? లేకపోతే ఏదైనా నేను ఇచ్చిన మాటను తప్పుతున్నానా? ఒకవేళ ఇచ్చిన మాట తప్పుతూ మీరు ఇలాగే కంటిన్యూ చేస్తున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మీ యొక్క కాంతి అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. ఆ కాంతి ఎప్పుడైతే తగ్గుతుందో మనలో ఆ శక్తి ఉండదనమాట. ఆటోమేటిక్‌గా మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఆహ్, కాంతి విహీనులమైపోతాం ఆటోమేటిక్‌గా. కాబట్టి ఈ అన్న మాట మీద నిలబడడం అన్నది ఈ యొక్క 7 కాంతి కిరణాల్లో చాలా చాలా ప్రధానమైనది. ఆహ్, ఇంకొకటేంటంటే మనకు చాలామంది చిన్నప్పటి నుంచి ప్రామిస్ చేస్తుంటాం. కానీ ఆ ప్రామిసెస్‌ని అన్నిటిని కూడా తప్పించేస్తాం. కానీ అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ప్రామిస్ నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్తుంటాం. ఖచ్చితంగా సహాయం చేస్తాం. ఇలా చెప్తూ చేయకపోవడం వల్ల మెల్లిగా కాంతిని కోల్పోతుంటారు. అందుకే ఏదైనా ఖచ్చితంగా మీరు చెప్పారు అంటే మాత్రం ఖచ్చితంగా చెయ్యండి. ఒకవేళ నేను చేస్తానో చెయ్యనో నాకు చేతనవుతుందో లేదో అన్న అనుమానం గనక ఉంటే, మీరు సైలెంట్‌గా ఉండండి. అంతేకాని మీరు మాట ఇచ్చి మాత్రం తప్పకండి అన్న జ్ఞానాన్ని మనకు ఈ యొక్క కిరణాల్లో మనకు అందిస్తున్నారు. సప్త కిరణాల్లో. మనం మాట ఇచ్చాం కాబట్టే, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క బంధంలో కూడా ప్రతి ఒక్క బంధాన్ని కూడా మనం తెచ్చుకున్నాం. మనం పైన మాస్టర్స్ సహాయంతో మనం నిర్ణయించుకున్నాం. మన యొక్క బంధాలందరిని ప్లీజ్ నాకు నువ్వు నా బిడ్డగా రా, నా భర్తగా రా, నా భార్యగా రా, నా అత్తగారిగా, నా మామయ్య గారిగా, ఈ మా నా తండ్రిగా, నా తల్లిగా ఇలా ప్రతి ఒక్క బంధాన్ని మనము ఎంచుకొని, ఏరుకొని తెచ్చుకొని అవి ఎందుకు అంటే గతి జన్మ కర్మల కారణంగా వారిని ఎన్నుకున్నాం. వారికి ప్రామిస్ చేశాం. కాబట్టే ఇక్కడ ఆ బంధాలలో ఉన్నాం. వాటినన్నిటిని మర్చిపోయాం. ఆ ప్రామిస్‌ని, ఆ బంధాలను మర్చిపోయి ఇక్కడ ఏం చెప్తాం? వాళ్ళతో నిరంతరం గొడవ పడడం, వాళ్ళిలా చేస్తున్నారు, వీళ్ళిలా చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మళ్ళీ కంప్లెయింట్స్ ఇస్తూ మన యొక్క కాంతిని మనమే పోగొట్టుకుంటున్నాం. కాబట్టి గుర్తుకు పెట్టుకోండి. మనం మాట ఇచ్చాం కాబట్టే, మన చుట్టూ ఉన్న బంధాలన్నీ కూడా మనం తెచ్చుకున్నాము అన్న విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే, ఆత్మలో సహజంగానే ఈ యొక్క 7 చైతన్య కిరణాలు సహజంగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఆహ్, అంటే ఆత్మ ఇక్కడ ఉంది. ఆత్మలో ఈ 7 కిరణాలు అన్నవి సహజంగానే ఉన్నాయి. ఇది జీవాత్మ. ఈ జీవాత్మలో ఏంటంటే ఈ కిరణాలున్నాయి సహజంగా. కానీ ఇవి ఓపెన్ చేయలేదు. ఎందుకంటే దాని మీద మన కుటుంబంలో కానీ, మన సమాజంలో కానీ కొన్ని సంఘటనల వల్ల వాటిపై ముసుగు వేయడము, అవి మలినం అయిపోవడం ఆ విధంగా అయిపోయాయి. ఎప్పుడైతే వీటి గురించిన జ్ఞానం తెలుసుకున్నామో అప్పుడేం చేయాలి మెల్లిమెల్లిగా ఆ యొక్క కిరణాలను మనం ఓపెన్ చేసి వాటిని యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఈ 7 కిరణాలు యాక్టివేట్ అవుతాయి. జీవాత్మలో ఉన్న ఈ 7 కిరణాలు యాక్టివేట్ అయిపోతాయి. ఈ ఆత్మలో సహజంగా యాక్టివ్ అయ్యుంటాయి. ఈ 7 కిరణాలు ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యి 2 ఏకమవుతాయో అదే ఆత్మదర్శనం అన్నమాట. ఆత్మదర్శనం అంటే ఏదో ఒక ఆత్మ కనిపించడం కాదు. అంటే మన ఈ జీవాత్మలో ఉన్న జ్ఞానము, ఆత్మలో ఉన్న ఆ యొక్క జ్ఞానము 2 ఎప్పుడైతే ఏకమవుతాయో అదే ఆత్మదర్శనం అన్నమాట. ఆహ్, అదే విధంగా ఈ 7 కిరణాలు జీవాత్మలో యాక్టివ్ చేస్తే చాలు ఏకత్వాన్ని సాధిస్తాయి. 2 7లు అంటే ఈ 7, ఈ 7 2 కలిసి ఒక కిరణంలా మారిపోతాయి. మనం నిన్నటి క్లాస్‌లో చెప్పుకున్నాం. ఈ 7 కిరణాలు అంటే మనం ప్రకృతి పరంగా వచ్చే 7 కాంతి కిరణాలు విబ్జిఆర్‌లో ఇంద్రధనస్సులో వచ్చే 7 కాంతి కిరణాలు ఒక కాంతి పుంజం ఈ తెల్లటి కాంతి ద్వారా ఎలా ఏర్పడుతుందో, ఇప్పుడు ఈ 7 కిరణాలకు ఈ 7 కిరణాలు ఏకమైపోయి ఒకే ఒక కాంతి పుంజంగా ఏర్పడుతుంది. అదే ఆ పరమాత్మ యొక్క కాంతి నుంచి వచ్చిన ఈ యొక్క జ్ఞానం అన్నమాట. అలా మనము ఈ 7 కిరణాలను కూడా మనలో సహజంగా ఉన్నాయి. వాటిని మనం యాక్టివేట్ చేసుకోవడం మన యొక్క పని అన్నమాట. వాటిని యాక్టివేట్ చేసుకుంటూ మన జీవితంలో మనం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ సామరస్యంతో కూడిన సంఘర్షణ. ఇప్పుడు మనకు ప్రతి మనిషికి కూడా
ప్రతి దాంట్లోనూ ఇంట్లో, సమాజంలో, ఉద్యోగంలో ప్రతి దాంట్లోనూ కూడా సంఘర్షణ ఉండడం సహజం. కానీ ఆ సంఘర్షణ ఎలా ఉండాలి అని చెప్తున్నారు అంటే సామరస్యంగా ఉండాలి. ఇక్కడ అది నీకు సంతోషాన్నివ్వాలి. అంటే ఇక్కడ సంతోషాన్నివ్వాలి అంటే అవతలి వారికి నీకు సంతోషాన్నివ్వాలి, అవతల వారికి సంతోషాన్నివ్వాలి. ఈ యొక్క సంఘర్షణ అన్నది సామరస్యంగా ఉండాలి. అంతేకాని వాడి కోసం నేను చస్తాను అనకూడదు. నా కోసం వాడు చావాలి అన్నట్టుగా ఉండకూడదనమాట. జీవ జీవితంలో ఎవ్వరితోనైనా సరే మనము డీల్ చేసుకోవాలి. ఎప్పుడైతే డీల్ చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ యొక్క సంఘర్షణ అన్నది సామరస్యంగా మారుతుంది. అది ఎవ్వరితో అయినా సరే. కాబట్టి ముందుగా మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి సృష్టిలో 2 అద్భుతమైనవి. అవి ఏంటి అంటే మన యొక్క ప్రాణము, జీవితము, ఇంకొకటి కాలం. మన యొక్క ప్రాణం కానీ, జీవితం కానీ పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. అదే కాలం కూడా అంతే. పోయింది అంటే తిరిగి రాదనమాట. ఈ 2 అద్భుతమైనవి. ప్రాణము, కాలము. కాబట్టి ఇవి ఈ రెండింటిని మనం సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఎప్పుడు దుర్వినియోగం చేసుకోకూడదు. దీనికి ఈ ఈ పాయింట్ ఇంకా క్లియర్‌గా అర్థం కావాలంటే ఇద్దరు అన్నదమ్ములుంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఆహ్, ఆహ్, ఆ పేపర్‌లలో వాళ్ళకు సంబంధించిన ఆస్తిపాస్తులు రాసి పెడతారు. ఎగ్జాంపుల్‌గా ఒక మెయిన్ ప్లేస్‌లో ఒక చక్కటి బిల్డింగ్‌ని వాళ్ళ ఇరువురికి పంచారు అనుకుందాం ఎగ్జాంపుల్‌గా. ఇరువురికి పంచినప్పుడు కొద్దిగా ఎక్కువ, తక్కువ వచ్చింది. వాళ్ళకు ఇచ్చిన దాంట్లో. ఆ యొక్క భాగంలో. తక్కువొచ్చిన వాడు, లేదు నాకు సమానంగా రావాలి అంటాడు. ఎక్కువొచ్చిన వాడు, లేదు ఇది నాకు నాకు ఇంత ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. నా నా భాగం ఇది. కాబట్టి నాకే చెందాలి అంటాడు. ఇలా ఇరువురి మధ్య సంఘర్షణ ఏర్పడుతుంది. అప్పుడు ఏంటి? వాళ్ళు కోర్ట్‌లో కేసేసుకుంటారు. ఏసుకొని కోర్టు చుట్టూ తిరుగుతుంటారు. ఎన్ని సంవత్సరాలైనా అది ఇంకా కంప్లీట్ అవ్వదు. చివరికి కోర్ట్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దానికి సీల్ చేసేస్తారు. వాళ్ళ చేతిలో వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో పెట్టుకుంటారు. సీల్ చేసేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో పెట్టుకుంటారు. ఎన్నో సంవత్సరాలు దాదాపుగా వీళ్ళకు ఒక 25 సంవత్సరాల టైంలో ఈ ఈ ఈ గొడవ జరిగింది అనుకుందాం. దాదాపుగా ఈ కోర్టు కేసులంటే మనందరికీ తెలుసు కదా! తిప్పి, తిప్పి, తిప్పి వాటికి ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? లోటుపాట్లున్నాయా? వీళ్ళది తప్ప, వాళ్ళది తప్ప అన్నీ కూడా చూసి, చూసి, చూసి ఆహ్, లాస్ట్ ఎప్పుడో ఇస్తారు. ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కోర్ట్ జడ్జిమెంట్ ఇవ్వడానికి. అలా వీళ్ళకు వృద్ధాప్యంలో వాళ్ళకి వాళ్ళ యొక్క భాగాన్ని కోర్ట్ నిర్ణయించింది అనుకుందాం. నీకింత, నీకింత అని చెప్పేసి కోర్ట్ నిర్ణయించింది. ఎప్పుడండి? వృద్ధాప్యంలో. దాదాపుగా వీళ్ళు 25 సంవత్సరాల వయస్సులో ఆ ప్లేస్ కోసము గొడవ పడి, ఆ ప్లేస్ అంతా కూడా నిర్వీర్యమైపోయింది. అక్కడ ఆ కొన్ని సంవత్సరాల్లో ఎంతో డెవలప్ అయిపోయి, ఆ చుట్టూతా కూడా ఎన్నో కాంప్లెక్స్‌లు ఎంతో పెద్ద పెద్దగా చాలా మంచిగా డెవలప్ అయిపోయి చక్కగా వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు. కానీ వీరిరువురు మాత్రం ఆ యొక్క సంఘర్షణలో ఉంటూ, కోర్టు కేసుల్లో తిరుగుతూ, వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క కాలాన్ని అంతా కూడా వృధా చేసుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసుకున్నారు. ఒకసారి ఆలోచించండి. అలా సంఘర్షణ అన్నది ఈ ఈ విధంగా ఉండకూడదనమాట. సంఘర్షణ ఎప్పుడు కూడా సామరస్యంగా ఉంచుకోవాలి. డీల్ చేసుకోవాలి. అది ఎవ్వరితో అయినా సరే, ఎవ్వరైనా సరే. ఎప్పుడైతే డీల్ చేసుకున్నామో అది కంప్లీట్ అవుతుంది. ఆ టైంకి కంప్లీట్ అవుతుంది. అక్కడ నువ్వు బాధపడకూడదు. అలా అని అవతలి వాడు బాధపడకూడదు. ఇద్దరికీ సామరస్యంగా ఉండగలగాలి. ఎప్పుడైతే అలా ఉంటుందో అప్పుడు జీవితాన్ని, కాలాన్ని మనము చక్కగా అనుభవించవచ్చు అన్నమాట. నెక్స్ట్ పాయింట్ జన్మ సాఫల్యత. జన్మ సాఫల్యత అంటే ప్రతి జన్మకి కూడా ఒక సాఫల్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఒక జంతు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక జీవి కావచ్చు, ఒక పక్షి కావచ్చు, ఏదైనా సరే. తన తన జీవితాన్ని ఒక సాఫల్యం సాధించడానికే ఆ జన్మను తీసుకుంటుంది. అసలు మనం క్వెషన్ ఏసుకోవాలి. ఈ జన్మను నేనెందుకు తీసుకున్నాను? నా పనేంటి? నేను ఎందుకు వచ్చాను ఈ భూలోకంలో ఈ జన్మ తీసుకొని ఈ ప్లేస్‌ని ఎందుకు ఎంచుకున్నాను? ఈ ఏం చేస్తున్నాను?
తీసుకున్నాను ఓకే. ఏం చేస్తున్నాను నేను దాని కోసం? నేను ఏం సాధించాలనుకున్నాను? ఏం నేర్చుకోవాలనుకుంటున్నాను? అని ఎప్పుడైతే మనలో క్వెషన్స్ ప్రారంభమవుతాయో అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు అర్థమవుతుంది. మెల్లిమెల్లిగా దారులు దొరుకుతాయి. నా జన్మ సాఫల్యత సాధించిందా లేదా? ఇది ఎవ్వరికి వాళ్ళు నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అనుకుంటామో అంటే ఎప్పుడైతే మనం ఇలా అనుకుంటామో ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మనకు దారులు దొరుకుతాయి. వాటికి సంబంధించిన జ్ఞానం దొరుకుతుంది. ఆహ్, హ్మ్, నేను ఎలా ఇది తెలుసుకోవాలి? నా పర్పస్ ఏంటి? నేను ఏం చేయడానికొచ్చాను? నేనేం చేస్తున్నాను? ఇవన్నిటికి సంబంధించిన ఆన్సర్స్ మెల్లిమెల్లిగా మీకే దారులు దొరుకుతాయి. ఆటోమేటిక్‌గా దొరుకుతాయి. కానీ ఫస్టు బీజం అనేది మనం వెయ్యాలి. ఆ ఆలోచన పరంగా బీజం ఎప్పుడైతే ఏస్తామో ఆటోమేటిక్‌గా మనకు దారులు దొరుకుతాయి. అప్పుడు మనం చేస్తున్న పనులు సరైనవా? సరికానివా? ఎప్పుడైతే ఆహ్, ఎందుకొచ్చాము అన్నది అర్థమవుతుందో, అప్పుడు మనం ఏం చేస్తున్నాము? నేను చేస్తున్న పని సరి అయినదా? సరికానిదా? అన్నది చక్కగా మనము అర్థం చేసుకుంటాం. అప్పుడు జన్మ సాఫల్యతలో గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ జన్మలో ఏ పని మీద మనం వచ్చాము. అది జన్మ సాఫల్యత ఏదైనా సరే. కాకపోతే కొన్ని చెడుగా ఉండొచ్చు. కొన్ని కొంతమందివి మంచిగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంబ ఉంది. అంబ ఏంటంటే భీష్ముడి మీద పగతో తను అంబల మరణించి నెక్స్ట్ జన్మలో ఎలాగైనా సరే నేను భీష్ముడిని నేను చంపాలి. భీష్ముడి యొక్క మరణాన్ని నేను చూడాలి అని చెప్పేసి జన్మ తీసుకుంటుంది. అంటే పక్కవాడి యొక్క మరణానికో లేకపోతే అవతలి వాళ్ళు నాశనం అవ్వాలి. ఇక్కడి వాళ్ళు ఇబ్బందులు పడాలి అని అలా మనం ఒకరి గురించి, ఇబ్బందుల గురించి జన్మ తీసుకుంటే, ఆ జన్మ అన్నది మనం వృధా చేసుకున్న వాళ్ళమవుతాం. అలా కాకుండా ఒక జన్మ సాఫల్యత ఎలా ఉండాలంటే, మనల్ని మనము ఉద్ధరించుకునే విధంగా, మనల్ని మనం గొప్పవాళ్ళు చేసుకునే విధంగా ఉండాలి ఎప్పుడు కూడా జన్మ సాఫల్యత. ఆహ్, య సరే ఒకవేళ చెడుగా ఉన్నా, మన జన్మ సాఫల్యత ఇది అని మనకర్థమైందనుకోండి, దానిని కూడా మార్చుకునే జ్ఞానం దానిని కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుత జీవితంలో. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి ధర్మరాజున్నారు. ధర్మరాజు ధర్మంగా జీవించాలి ఆ సత్యంలో, ధర్మంలో జీవించాలి అన్నదే తను పెట్టుకున్న పర్పస్ అన్నమాట. జీవిత సాఫల్యంలో. తను వచ్చిన పీరియడ్‌లో. కానీ ఆయన ఏంటి ధర్మంలో ఉంటూ, సత్యంలో ఉంటూ చివరికి సశరీరంతో ఆహ్, స్వర్గారోహణం సెవెంత్ ప్లానెట్‌లోకి స్వర్గారోహణం పొందాడు. అంటే చూడండి ఆయన పెట్టుకున్నది కొద్ది వరకే. నేను ధర్మంలో ఉండాలి, సత్యంలో ఉండాలి. అంతవరకే పెట్టుకున్నాడు. కానీ దానిని మించి ఆయన చేరుకోగలిగాడు. ఈ యొక్క జన్మ సాఫల్యతలో. అలా మనం కూడా మన యొక్క జన్మ సాఫల్యతలో పెట్టుకున్న దాన్నే కాకుండా దాన్ని మించి కూడా మనం సాధించవచ్చు. ఒకవేళ చెడుగా ఉంది అనుకోండి, దానిని మంచిగా కూడా మార్చుకోవచ్చు. లేదు ఇప్పుడు అంబే అనుకుందాం. అంబ అంబ జీవితంలో ఏదైతే ఉందో, అలా మనం కూడా ఫర్ ఎగ్జాంపుల్‌గా అలా ఉందనుకుందాం. లేదు నేను ఒకరి పతనం కోసం నా యొక్క జన్మని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? దీనిని కూడా నేను నా డెవలప్‌మెంట్‌కే యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి, మనం ఎప్పుడైతే అడుగులు వేస్తూ డెవలప్‌మెంట్ కోసం మాస్టర్స్‌ని సహాయం అడుగుతామో, ఆటోమేటిక్‌గా మనకు మారిపోతుంది. ఆ యొక్క జన్మ సాఫల్యత. కేవలం అదే కాదు మన యొక్క డెవలప్‌మెంట్‌కి మనము కేటాయించుకుంటామనమాట. అలా మన యొక్క జీవితాన్ని మనం సఫలీకృతం చేసుకోవాలనమాట. ఆహ్, మనకు కూడా ఏదో పని ఉంది కాబట్టి ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం. ఇక్కడ ఎంతో మందితో జీవిస్తున్నాం. అందుకే ఇక్కడ ఆ పనేంటో తెలుసుకోవాలి. ఏ పర్పస్ మీద మనం వచ్చామో ఆ పనేంటో తెలుసుకోవాలి. డెవలప్ అవుతూ ఇంకా మనము మన యొక్క జన్మను సఫలీకృతం చేసుకోగలగాలి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది. దాన్ని సఫలం చేసుకోకపోతే ఆ జీవితం వృధా. అంటే ఆ జన్మ తీసుకొని వృధా అయిపోయినట్టనమాట. కాబట్టి ఆ పని ఏంటి అన్నది ఎవరికి వారికే తెలుస్తుంది. పక్కవాడెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. ధ్యానంలో కూర్చొని అడగండి. నా యొక్క జన్మ సాఫల్యత ఏంటి? చూయించండి మాస్టర్స్ అని ప్రతిరోజు అడగండి. అంటే ఎప్పుడైతే మన యొక్క ఆత్మ చైతన్యం డెవలప్ అవుతూ ఉంటుందో, అప్పుడు మన యొక్క ఆత్మ వెళ్లి చూసుకొనొస్తుందనమాట. చెప్తుంది. జీవాత్మ వెళ్లి
చూసుకొనొస్తుంది. నీ యొక్క వర్క్ ఈ భూమి మీద ఏంటి? నీ యొక్క పర్పస్ ఏంటి? చెప్తుంది. ఇది ధ్యానంలో చేయొచ్చు. అదేవిధంగా కళల ద్వారా కూడా మనము నా యొక్క జన్మ సాఫల్యతను ఏ ఏం చేయ ఏం చెయ్యాలి? నా పర్పస్ ఏంటి? నాకు చూయించండి అని మాస్టర్స్‌ని అడగడం ద్వారా మనకు చక్కగా మన డ్రీమ్స్ ద్వారాను అదేవిధంగా మెడిటేషన్‌లో మనకు చక్కగా ఆ యొక్క జ్ఞానాన్ని మాస్టర్స్ అందిస్తుంటారనమాట. అది తెలుసుకున్న తర్వాత మనం మన డెవలప్‌మెంట్ కోసం ఆ పనులే చేయాలన్నమాట. మనకు తెలిసిపోయింది గదా! ఏ పని పర్పస్ కోసం మనం ఇక్కడికొచ్చామో, ఆ పనులే చెయ్యాలి. అలా కాకుండా వేరే పనులు చేయకూడదు. ఏదో బిజినెస్ అని, వ్యాపారాలని, డబ్బులు సంపాదించాలని ఇలా వేరే పనుల వైపు వెళ్ళకూడదు. వాళ్ళు నిర్ణయించుకొని వస్తే ఆ పనులే చేయాలన్నమాట. మీరు చేస్తున్న పనికి అంటే చాలా మందికి నేను చేస్తున్న పని కరెక్టేనా? నా యొక్క జన్మ సాఫల్యతకు నేను నిర్ణయించుకున్నది కరెక్టేనా? కాదా? అని ఇలా రకరకాల డౌట్లుంటాయి. అయితే ఇక్కడ మనకు సార్ ఏం చెప్తున్నారంటే, మీరు చేస్తున్న పని ఏదైనా సరే అంటే ఆత్మపరంగా నిర్ణయించుకున్న ఏ పనికైనా సరే ప్రకృతి మీకు సహకరిస్తుంది. అంటే ప్రకృతి పరంగా ఎటువంటి ఇబ్బందులు రావు. ఎవరు మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టరు. ఏ ఇబ్బందులు కలగవు మీకు. ప్రకృతి చక్కగా మీకు సహకరిస్తుంది. మీకు ఆ పని ఆవలోకగా అంటే చాలా ఈజీగా చేసేస్తారు. ఇలా విన్నారు అంటే అలా చేసేస్తారు ఆ యొక్క పనిని ఏదైనా సరే. అది మీది మీకే అర్థమవుతుంది. అదేవిధంగా హ్మ్. అదే మీ జన్మ సాఫల్యత చాలా ఆనందంగా, ఇష్టంగా, ప్రేమగా చేస్తుంటారు. ఆ యొక్క పని కూడా ఎంతో ఇష్టంగా, ఎంతో ఆనందంగా, ఎంతో ప్రేమగా చేస్తుంటారనమాట. కాబట్టి మన యొక్క జన్మ సాఫల్యతలో ఏ పనిలో నేను ఆ విధంగా ఉన్నాను. ఏ పనైతే అది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి మీరు ఎంచుకొచ్చుకున్న పనిలో మీరు ఏది మీకు సహకరిస్తుంది ప్రకృతి పరంగా, అదేవిధంగా చాలా ఈజీగా, అవలోకగా నేను ఏ పనిని చే చే చేయగలుగుతున్నాను. అదేవిధంగా ఆనందంగా, ఇష్టంగా, ప్రేమగా ఏ పనిని చేస్తున్నాను. ఇవి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే కూడా మీకు అర్థమవుతుంది. ఏ పని పట్ల నేను ఎలా ఉన్నాను అని. ఓకే మాస్టర్స్. ఇది మన యొక్క సప్త కిరణాల్లోని 7 కిరణాలు. అయితే ఆ 7 కిరణాలను మళ్ళీ చివర్లో ఒక్కసారి చెప్పుకుందాం. ఆత్మస్థైర్యము, అనురాగము కరుణ, క్రియాశీల మేధస్సు, శాస్త్రీయంగా ఆలోచించడం, అన్న మాట మీద నిలబడడం, సామరస్యంతో కూడిన సంఘర్షణ, సాఫల్యత జీవితం. ఇది మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్‌కి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.